Hello children, let us start our new topic of your science unit 3 human life. In that human life we are going to discuss food and digestion. అంటే ఫుడ్ మనం తినాల్సిన ఫుడ్ డైజెషన్ గురించి మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అన్నమాట. In this chapter, introduction, nutrients, digestion, health, eating habits. So food is essential for all living beings. Food gives us energy and help us to grow. Food repairs the wound of tissues of our body. So introduction says you that in this chapter we have been learning about nutrients and how they digest in our body and how the food habit should be there for keeping your body health. అయితే ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. దీంట్లో మనము ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అని అంటే అర్థం ఏంటి? ఫుడ్ అనేది లివింగ్ బీయింగ్స్కి చాలా కంపల్సరీగా అవసరం. ఎందుకనంటే టు డూ సమ్ వర్క్ చేయాలంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఎనర్జీ రావాలంటే ఫుడ్ అనేది తీసుకోవాలి. లివింగ్ బీయింగ్సే కదా ఎక్కువగా వర్క్ చేసేది, కాబట్టి లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎసెన్షియల్. ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది లివింగ్ బీయింగ్స్. ఓకే, వై డస్ వి ఈట్ ఫుడ్? ఫుడ్ ఎందుకు తింటాము అని అంటే టు రిపేర్ అవర్ ఓన్ టిష్యూస్ ఆఫ్ అవర్ బాడీ. మనము ఫుడ్ తిన్నప్పుడు మంచిగా ఫుడ్ తింటే లావ్ అవ్వడం కానీ లేకపోతే మంచిగా హెల్దీగా ఉండడం ఎలా జరుగుతుంది అంటే మన టిష్యూస్ అవి రిపేర్ చేయడం వల్ల. We get all essential nutrients from different types of food. So different types of food tinte different types of nutrients వస్తాయి. Nutrients gives us energy to do work and play, make our body strong enough to fight against diseases. So nutrients అనేవి దేనికి అవసరము అని అంటే nutrients are very helpful for getting energy to our body. ఎనర్జీ వస్తే ఏం చేస్తారని చెప్పాను నేను? వర్క్ చేస్తారు. అండ్ ప్లే అనేది ఏంటి? ప్లే అంటే ఆడడం వల్ల మన బాడీ ఏమవుతుంది అంటే స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ఫైట్ విత్ అగెనెస్ట్ డిసీజెస్తో కొట్లాడడానికి కూడా మన బాడీ అనేది బిల్ట్ అవుతుంది. దేనివల్ల? న్యూట్రియంట్స్ వల్ల. సమ్ న్యూట్రియంట్స్ హెల్ప్స్ అస్ గ్రో వైల్ సమ్ అదర్ హెల్ప్స్ అస్ టు ఫైట్ డిసీజెస్. సో కొన్ని న్యూట్రియంట్స్ ఏమవుతాయి? గ్రో పెరగడానికి వాడతాము, కొన్నేమో డిసీజెస్ని ఫైట్ చేయడానికి, మరి కొన్నేమో డిసీజెస్తో ఫైట్ చేయడానికి యూజ్ అవుతాయి న్యూట్రియంట్స్ అనేవి. ఓకే, అండ్ అవర్ బాడీ వర్క్స్ సీస్లెస్లీ వెన్ వీ వాక్, రన్ ఆర్ టాక్. సో మనము ఎప్పుడైతే వాక్ చేసినప్పుడు కానీ లేదా రన్ చేసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మన బాడీ అనేది వర్క్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ కీప్ వర్కింగ్ ఈవెన్ వైల్ వీఆర్ స్లీపింగ్. సో ఎప్పుడైతే మనం పడుకున్నప్పుడు కూడా కొన్ని పార్ట్స్ మనం మామూలుగా వాక్ కానీ రన్ కానీ టాక్ కానీ చేసేటప్పుడు ఏం చేస్తాం? వాక్ అంటే కాళ్ళతో చేస్తాం, రన్ కూడా కాళ్ళతో చేస్తాం, టాక్ అనేది మౌత్తో చేస్తాం, రైటింగ్ అనేది చేత్తో చేస్తాం కదా. ఇవన్నీ ఎప్పుడు చేస్తాము? మనము మేల్కతో ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. కానీ కొన్ని పార్ట్స్ ఉన్నాయి కదా మన బాడీలో, అవి పడుకున్నప్పుడు కూడా పనిచేస్తాయి అన్నమాట. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ లంగ్స్ అండ్ హార్ట్. అవర్ బాడీ నీడ్స్ ఎనర్జీ టు డూ ఆల్ దీస్. సో లంగ్స్, హార్ట్ అనేవి ఏంటి అంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఆల్సో మనం పడుకున్నప్పుడు కూడా ఇవి పనిచేస్తాయి అన్నమాట. మన బాడీకి ఏం అవసరము అని అంటే ఎనర్జీ అనేది కంపల్సరీ అవసరము. ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? ఫుడ్ నుండి వస్తుంది. మరి ఈ వాక్ కానీ రన్ కానీ టాక్ కానీ రైటింగ్ కానీ ఇవన్నీ చేయాలి అని అంటే ఏం కావాలి? మనకు ఎనర్జీ అనేది అవసరం. న్యూట్రియంట్స్. Food contains useful substances called nutrients. The nutrients are present in different food items and different quantities. Therefore, it is important for us to eat different food items in current amount. So
So nutrients are very much important. As if the nutrients are required, we get the nutrients from food items, different types of food items. If you eat banana or if you eat fruits, we get different types of nutrients. If you eat if we eat rice, wheat, jawar, and if you eat different types of food items, we get different amount of nutrients to our body. The five nutrients are carbohydrates, fats, proteins, vitamins, and minerals. Carbohydrates. These are chemical compounds made up of carbon, hydrogen, and oxygen. Sugar, starch, and fiber are three main types of carbohydrates, which are found in variety of food. Carbohydrates gives us energy to do work. So as if the carbohydrates అనేవి ఇట్స్ ఏ కెమికల్ కాంపౌండ్. దాంట్లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇవి ఎస్పెషల్లీగా ఎక్కడ దొరుకుతాయి అంటే షుగర్, స్టార్చ్లో దొరుకుతాయి. షుగర్, స్టార్చ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అని అంటే మనకు రైస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కంటెంట్ ఉండే ఫుడ్ ఐటమ్ ఏంటి అని అంటే రైస్. ఓకే, కార్బోహైడ్రేట్స్ అండ్ sugar, starch, and fiber. These are the three main types of carbohydrates. Carbohydrates లో షుగర్, స్టార్చ్, ఫైబర్, ఈ మూడు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల మనకి ఏమొస్తాయి అని అంటే ఎనర్జీ వస్తుంది. అందుకే మనం ఏం చేస్తాము, ఎక్కువగా మధ్యాహ్నం కానీ నైట్ టైం కానీ మనం ఏం తీసుకుంటాం, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా రైసే తీసుకుంటాం. ఎందుకు అని అంటే దాంట్లో ఎక్కువ కంటెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఎనర్జీ వచ్చేసి మనము వర్క్ చేయడానికి కుదురుతుంది అనమాట. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్, హార్ట్, నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్. సో దీస్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి? ఈ కార్బోహైడ్రేట్స్ మన బ్రెయిన్ని కానీ, హార్ట్ని కానీ, నర్వస్ సిస్టమ్ని కానీ, డైజెస్టివ్ సిస్టమ్ని కానీ, ఇమ్యూనిటీ సిస్టమ్ని కానీ ప్రాపర్గా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. పొటాటో, రైస్, బ్రెడ్ అండ్ బనానా ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. చెప్పాను కదా ఇంతకుముందుకే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ దేంట్లో కనిపిస్తాయి అంటే రైస్లో, పొటాటోలో, బ్రెడ్లో, బనానాలో ఎక్కువగా మనకు కార్బోహైడ్రేట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట.